భయ్యా గుడ్ ఈవినింగ్. తెలంగాణ వాసులకు గుడ్ ఈవినింగ్. జై తెలంగాణ. మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మనమంతా సహకరించాలన్నా. తెలంగాణ వాసులు సహకరించాలా, హిందువులు సహకరించాలా, ముస్లింలు సహకరించాలా? ఎందుకు వివరించి చెప్తా. ప్రతి గొడవలకు కారణం వెనక ఉండి నడిపించేది మార్వాడివాడేమ్మా. మార్వాడివాడే అన్నా. విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. వాళ్ళు అసలు హిందువులే కాదు. గట్టిగా బల్లగుద్ది చెప్తా వాళ్ళు హిందువులు కాదని. వాళ్ళు మహావీర్ని పూజిస్తారు. దిగంబర్ దాస్ వాళ్ళ గురువు ఉంటాడు. ఇంకా చాలామంది ఉన్నారు కానీ కొన్ని పేర్లే చెప్తున్నా, అన్నీ ఎందుకు మనకు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి నేను హిందువుని, నేను ఇదంటే నమ్మకండి. అది బీజేపీకి సపోర్ట్ చేయనీకి హిందూ హిందూ అంటున్నారు వాళ్ళు. హిందూ 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 అంటూ మేము మార్వాడీస్ అంటారు వాళ్ళు. ఒక తోలు కప్పుకున్న తోడేళ్ళమ్మా భయ్యా. కప్పుకున్న తోడేళ్ళు గుర్తుపట్టండి. ఒక హైదరాబాదే కాదు, ఇండియా మొత్తంలో అన్ని వ్యాపారాలు దోచుకున్నారు. మనం తిరగబడుతున్నాం, మార్వాడి గోబ్యాక్ అంటున్నాం. ఇది సక్సెస్ చేయాలంటే ప్రతి హిందువు, ప్రతి ముస్లిము సపోర్ట్ చేయాలి. లైక్లు మానేయండి, షేర్లు మానేయండి. అడ్డమైన ఛానళ్ళు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడితే బహిష్కరించండి. నాట్ ఇంట్రెస్టెడ్ అని యూట్యూబ్లో కొట్టండి, టీవీలో కొట్టండి నాట్ ఇంట్రెస్టెడ్ అని. ఆటోమేటిక్గా దిగొస్తారు. కలమ్మకున్న బలాన్ని వాడుకోండి భయ్యా. భయం వేస్తుంది. ఇంతకుముందు ఎంతోమంది చనిపోయారు. 1000-1300 మంది అంటారు. అంతకు ఎక్కువే నాకు తెలిసి చనిపోయారు. చనిపోయిందంతా హిందూ కుర్రోళ్ళే. ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం పాపం. దేవుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడు, వాళ్ళకు గౌరవించడు, వాళ్ళ స్వర్గాన్ని ఇయ్యడు. బిడ్డాన్ని దేవుడు అంటాడు, నేను బిడ్డానికి జీవితాన్ని ఇస్తే పోరాడి సాధించడం వదిలేసి వెర్రివాన్లాగా ఆత్మహత్య చేసుకొని వచ్చావు కదరా, పడు నరకంలో అంటాడు. నాదొక సమస్య చెప్తా. ఇది నా సమస్య కాదు, ప్రతి హిందూ ముస్లిం సమస్య ఇది. నేను చెప్తున్న దాంట్లో ఏదో మీ సపోర్ట్ కావాలని చెప్తలేను, వాస్తవం చెప్తున్నా. పచ్చి నిజాలు చెప్తున్నా. హిందూ ముస్లిం మధ్యలో గొడవ పెట్టడం వల్ల వాళ్ళకు చాలా ఉపయోగము, మనకు చాలా నష్టము. ముక్కెర బంగారు ఆభరణాలన్నీ దోచుకొని పోయినరు. పవన్ బ్రోకర్స్ పేరు మీద, జ్యువెలరీ షాప్ల పేరు మీద, ఫైనాన్స్ వాళ్ళని దోచుకొని పోయినరు. ఒక కోకాపేటలోనే 62 మిలియన్ కోట్ల డబ్బు దోచుకున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ వాళ్లకు ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు అనేది అడ్డమైన మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళ తాగిన వాళ్ళ అమ్మాయిలంతా. లీడర్ల వల్ల ఏం కాదు, జనాల వల్లే అవుతుంది. కొండనైనా కదిలించగలం.
సరే మనకెందుకులే అనుకున్నామా? రేపు పొద్దున ముప్పు మన పిల్లలకు భయ్యా. సపోజ్ అంటాను, నేనే ముస్లింని, వానికి ఏదో జలసి హిందూ 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 ముస్లిం ఫీలింగ్ ఉండి నన్ను చంపే నన్ను చంపేసిన, నన్ను నష్టపరిచినంత మాత్రాన రేపు పొద్దున వాణ్ణి నష్టపరుస్తారు. ఉపయోగపడుతుంది ఎవరికి? మార్వాడీలకు, జైనులకు. వీళ్ళిద్దరే డేంజరస్ ఇండియాలో. వీళ్ళ ఓట్లు మోదీకి కావాలా, హిందూ ఓట్లు కావాలా. అందుగురించే ఈ గేమ్స్ అన్నీ. అసలు నష్టం హిందూది, ముస్లిందిడా. 80-90 మధ్యలో గొడవలు జరిగాయి హైదరాబాద్లో గణేష్ ఉత్సవాల్లో. దాదాపు 10 వారాల పాటు కర్ఫ్యూ ఉంది, బంద్ అయింది. ఆ 10 వారాల్లో మన జీవితాలు మారిపోయాయి. భయపడి బేగం బజారు, రాణిగంజ్ అమ్ముకొని వెళ్ళిపోయినరు. ఎందుకురా బాబు ఈడ గొడవలు, పైసలు ఉంటే ఎక్కడ బతకొచ్చని వెళ్ళిపోయినరు. అవి వాళ్ళు కొన్నారు మార్వాడీలు. నిప్పు పెట్టింది వాళ్ళే. నాదెండ్ల భాస్కర్ రావా అనుకుంటా, నాదెండ్ల భాస్కర్ రావు, బాబునోడు, ఎన్టీ రామారావు ఉండా కొడుకు. తప్పు, అంత పెద్ద మాట అనొద్దు కానీ ఎన్టీ రామారావు కూడా కరెక్ట్ కాదమ్మా. రాముడు, కృష్ణుడు, వీర బ్రహ్మం గారని పోల్చుకున్నాం. కాషాయ రంగుని ప్రమోట్ చేసిండ్రు. కాషాయ రంగు వేసుకున్నంత మాత్రాన మన పాపాలు పోవు తల్లి, పోవు భయ్యా. పాపాలు అలాగే ఉంటాయి. టాకు ఒక 1000 మంది ఇల్లీగల్ పిల్లలు ఉంటారని ఎన్టీ రామారావు గారికి ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో. ఏ ఆడిపడుచునో వదలలేదమ్మా ఎన్టీ రామారావు గారు. పైకి కాషాయ రంగు వేసుకొని తిరిగిండు, కుక్క సాగు తెచ్చిండు. కాషాయ రంగు ప్రమోట్ చేసింది ఫస్ట్ ఆయన శిష్యుడే మోదీ గారు. ఇక్కడ హిందూ ముస్లిం సమానంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అంత చెల్లలేదు ఎన్టీ రామారావు గారిది. అక్కడ ముస్లింలు తక్కువ ఉన్నారు, హిందువులు ఎక్కువ ఉన్నారని అక్కడ చెల్లింది నరేంద్ర మోదీది. ఇవన్నీ గ్రహించండి భయ్యా. నాకేమో స్వార్థం లేదు భయ్యా. దేవుని దేవుళ్ళ బాగానే బతుకుతున్నా, హ్యాపీగా ఉన్నా. కోకాపేటలో 60 ఎకరాల చిల్లర మార్వాడీలు కబ్జా చేసి కూర్చున్నారు. తెలంగాణ బిడ్డలది, పక్కా తెలంగాణ వాసులది భూమి. వాళ్ళ వల్ల తెలంగాణ వాసులకు ఆ భూమి ఉంటే, ఆ డబ్బులు ఉంటే ఇక్కడే దాదాపు $62 మిలియన్ డబ్బట అది. కౌంట్ చేయడానికి నాకు వస్తలేదు. క్యాల్కులేటర్ తీసుకోండి. 60 ఇంటూ 100 కోట్ల ఎకరం అక్కడ కోకాపేటలో పలుకుతుంది. మొత్తం వాళ్ళ చేతుల్లో ఉందమ్మా, మార్వాడీల చేతుల్లో భయ్యా. ప్రతి పార్టీకి ఫండ్స్ ఆ భూమి నుంచే వెళ్తున్నాయి. పవన్ బ్రోకర్లు దొంగలించిన డబ్బులతోనే వెళ్తున్నాయి. ఎందుకు సపోర్ట్ చేయరు పొలిటికల్ లీడర్స్? డబ్బు ఉంటే అందరూ అమ్మడిపోతున్నారు ఇండియాలో. కావాలంటే బంగారు లక్ష్మణ్ బీజేపీ పార్టీ అడ్రస్ లేకుండా పోయిండు. ఆర్మీలో ఫ్రాడ్ చేసి. తెల్కా.com వీడియో ఉంది, చూసుకోండి. బండారు లక్ష్మణ్ హాత్రసు హిందువులనే చంపినరు. పుల్వామా హిందువులనే చంపినరు. చంపింది ఎవరో కాదు,
ఇంకా అదంతా పెద్ద కథమ్మా. ఓట్ల కోసం ఏమైనా చేస్తారు. సోదరులారా, ఏకంగండి అయ్యా, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏకంగండి. నాదొక దుకాణం ఉంది, స్టాండర్డ్ హార్డ్వేర్, టీఎన్జిఎస్ కాలనీ, గచ్చిబౌలిలో. మనోళ్ళు, మన అనే రెడ్లు కొందరు ఉన్నారు. సాహెబులతో కొనకండి, హిందువులతో కొనకండి. హిందువులము హిందువులు నేను గిలగిల కొట్టుకుంటున్నా డబ్బులకు. రెంట్లు వెళ్తలేవు, ఏం చేయాలి? పోనీ నా పేరు వాడుకుంటున్నారు. నా స్టాండర్డ్ హార్డ్వేర్ తీసుకెళ్ళిపోయి గణేష్ హార్డ్వేర్ పైన బోర్డు పెట్టుకున్నారు. తీయమంటే గొడవలు. నాకు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అన్నీ తెలుసు. తెలంగాణ కాలనీలో, టీఎన్జిఎస్ కాలనీలో నేను అనుకుంటే చాలా చెడ్డగా అవుతుంది. రాయడం మొదలు పెడితే పింఛన్లు రావు. మీ బిల్డింగ్ నిలబడవు, 5 అంతస్తులు 7 అంతస్తులు అవి నిలబడవు. గెస్టెడ్ ఆఫీసర్లు పొద్దునేదో పొరపాటు మాట్లాడని మళ్ళీ రికార్డు చేస్తున్నా. పొరపాటు ఏంటి? మిమ్మల్ని ఏమనొద్దు, నచ్చ చెప్పడం మన బాధ్యత. ఇవాళ నచ్చ చెప్తున్నా, సాయం చేయండి. నాకు వచ్చి కొంచెం మీ ఓన్ని నేను అర్ధరాత్రి వచ్చేసి తలుపు కొట్టచ్చు. భయ్యా నాకు ఇది కావాలని అని చెప్పండి, సాయం చేస్తాను. ఛాయ్ దాపడు మార్వాడోడు, పోతే ఉచ్చ మాత్రం దాపుతాడు. తాకండి, కొంచెం ఆలోచించండి భయ్యా. గెస్టెడ్ ఆఫీసర్స్కి అడుగుతున్నా, కొంచెం మారండి సార్. మీ స్టేటస్ వేరు, మీ లెవెల్ వేరు. ఎందుకండి పార్టీ? మీకెందుకండి, నాకెందుకండి బాబు? నాకే పార్టీ లేదు. మీరే పార్టీని ఫాలో అవ్వకండి. ఎవడైతే మంచోడు అనిపిస్తాడో వానికి కోటేద్దాం. వాడు హిందూ అయినా ఒకటే, ముస్లిం అయినా ఒకటే. క్రిమినల్స్కి వద్దమ్మా, వద్దన్నా సార్, వద్దు సార్. కొంచెం టీఎన్జిఎస్ కాలనీ ప్రజలకు హెల్ప్ అడుగుతున్నా, సాయం చేయండి. మీ వాడిని నేను, మీ మధ్యలో ఉండాలనుకుంటున్నా. అతి తెలివి చూశారనుకోండి, మీదే నష్టం, నాదేం అవ్వదు. ఫుల్లీ ఇన్సూరెన్స్ కూడా ఉంది. షాపు డబుల్ వస్తాయి నాకు. తెలిసి తెలియక పొరపాటు మాట్లాడితే క్షమించండి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. మార్వాడి భగావ్ సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి సంపూర్ణంగా సహకరిస్తున్నా, మీరు సహకరించండి. ఒకసారి నేను చెప్పిన దాంట్లో లేదా కట్టుకథ ఉంటే గ్రహించండి, ఆలోచించండి. ఎవరికి హెల్ప్ చేయకండి. ఇంట్లో ఉండడము నష్టమే, హెల్ప్ చేయకపోవడము ఈ టైంలో మీ నష్టమేనండి. వద్దు మనకు డివైడ్ అండ్ రూల్ పార్టీసు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా, మీ పిల్లలు హిందూ ముస్లిం పిల్లలు భవిష్యత్తు బాగుండాలా, వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ ఉండాలా. మన పిల్లల గురించి ఆలోచిద్దాం. నీళ్ళు కూడా రోడ్ల మీద వృధాగా పోతున్నాయి. రేపు పొద్దున పిల్లలకు నీళ్లు లేకుంటే ఎలా బతుకుతారో అది కూడా ఒకసారి ఆలోచించండి. జై హింద్, గుడ్ నైట్. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. జై తెలంగాణ.
భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.